నాడు కత్తి మహేష్, నేడు బొగ్గుల శ్రీనివాస్. ఈ రెండు పేర్లకు ఒక కామన్ పాయింట్ ఉంది. వీరిద్దరూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పరమ శత్రువులు. వీరిద్దరి మరణాలు అనుమానాస్పదమే. అసలు ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఇది యాక్సిడెంటా లేక పక్కా స్కెచ్ తో జరిగిన హత్యలా? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నాడు సినీ విమర్శకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా మంచి పేరున్న కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే, నేడు పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ కూడా అలాగే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో పోలికలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పై మహేష్ చేసే విమర్శలు అప్పట్లో సంచలనం. పవన్ అభిమానుల నుంచి ఆయనకు నిత్యం బెదిరింపులు వచ్చేవి. అటాక్స్ కూడా జరిగాయి. 2021 జూన్ 26న నెల్లూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 10న ఆయన కన్నుమూశారు. సర్జరీలు అన్నీ సక్సెస్ అయ్యాయని, ఆయన కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పినా అకస్మాత్తుగా ఊపిరితిత్తుల్లో నీరు చేరి చనిపోయారని చెప్పటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆక్సిజన్ పైపు తొలగించడంలో ఏదో కుట్ర జరిగిందని ఆయన బంధువులే అప్పట్లో ఆరోపించారు. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లో కారు దూసుకెళ్లిన ఘటనలో బొగ్గుల శ్రీనివాస్ మరణించడం కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పుస్తకం రాసిన శ్రీనివాస్ గత కొంతకాలంగా పవన్ ఫ్యాన్స్ టార్గెట్ లో ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే ఇది ముమ్మాటికి హత్యేనని పోలీసులు, కుటుంబ సభ్యులు ప్రాథమికంగా భావిస్తున్నారు. శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కారు నీటిలోకి దూసుకెళ్లినప్పుడు డ్రైవర్ సురక్షితంగా బయటపడి పరారీ కావటం పెద్ద అనుమానం. కారు వెనక సీట్ లో కూర్చున్న శ్రీనివాస్ తలపైన బలమైన గాయాలుండటం ఇది ప్రమాదం కాదు, హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని ఆయన కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. పవన్ ను విమర్శించిన వారే వరుసగా ఇలాంటి ప్రమాదాల్లో చనిపోవటం వెనుక ఉన్నది ఎవరు? పవన్ అభిమానుల అతి ఉత్సాహమా లేక రాజకీయ కోణంలో ఎవరైనా ఈ పనులు చేస్తున్నారా అనేది తేలాల్సి ఉందనే డిమాండ్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు టోల్ ప్లాజా సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కారులో శ్రీనివాస్, డ్రైవర్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది. జనసేనాని విమర్శించిన వారే వరుసగా ప్రమాదాల్లో చనిపోవటం, మరణించిన వారందరూ కళ్యాణ్ వ్యతిరేకులు కావటం కాకతాళీయమా, మరేదైనా జరుగుతున్నదా అనేది తేలాల్సి ఉంది. ఈ మరణాల వెనుక ఉన్న అసలు రహస్యాలను పోలీసులు నిగ్గు తేల్చాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు కత్తి మహేష్, ఇటు బొగ్గుల శ్రీనివాస్ ఇద్దరి మరణాల వెనుక ఉన్న నిజం కేవలం ఆ పెరుమాళ్లకే తెలియాలి. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయటం నేరమా? ప్రశ్నించే గొంతుకలకు రక్షణ ఎక్కడా? విమర్శించిన వారు ఇలా అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోతుంటే వ్యవస్థ ఎటు వెళ్తోంది? ఈ మరణాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పోలీసులు వేగంగా పట్టుకోవాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మరణాల వెనుక ఉన్న అసలు దొంగలను చట్టం పట్టుకోగలదా? వేచి చూడాలి. మరిన్ని సెన్సేషనల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.